ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతున్నావో ఒక్కసారి మీరు తిరిగి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందంటే మాత్రం చాలా ఇది. ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడ పెరిగినావు అనేది ఒక్కసారి తిరిగి నువ్వు మనస్సాక్షిగా ఆలోచించుకో. ఆయన అడిగిన క్వశ్చన్ ఏమి, నీకు భూమి నువ్వు మార్కెట్ ధరకే నేను ఇస్తా అని చెప్పి నువ్వు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినావు. మార్కెట్ ధరకే ఇచ్చి మీ భూములు మీకు ఇస్తాము అని చెప్పి, మార్కెట్ ధరకే భూములు మేము ఇస్తాము, మీరు అమ్ముతారా చెప్పండి అని. ఈరోజు చిన్నవాడైనటువంటి లోకేష్ బాబు కూడా నేను మార్కెట్ ధర ఇచ్చి ప్రభుత్వ భూములన్నింటిని కూడా మళ్ళీ వాళ్ళకే కట్టబెడతాను అని చెప్పి చెప్పినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మా లోకేష్ బాబు చెప్పిన సవాల్కి నువ్వు ఎదుర్కోగలుగుతావా అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వేదో దాచిపెట్టుకోవడానికి ఎక్కడి నుంచో నిపుణులైనటువంటి లాయర్ని పిలిపించి నువ్వు ఏం మాట్లాడాలా ఏం కథ అని చెప్పి అడిగినావు. కాబట్టి మేము ఈరోజు ఒకటే, మేమొద్దు మాకొద్దు ఇవన్నీ. మేము ప్రజలకి మళ్ళీ కూడా ఈ భూములు వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తామని చెప్పి మేము అంటున్నాం. మీకు లోకేష్ బాబు ఇచ్చినటువంటి సవాలుకి మాకు పెట్టండి, అంతేగాని ఏదో పాత గద్దెలు నువ్వు తీసుకొని వచ్చి మా ముందుకి అవన్నీ మేము చేసినాం మేము పెట్టినామంటే నువ్వేమీ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఎంపీటీసీగా గెలవాలంటే తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు ఎంపీటీసీగా ఓడిపోయినావు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ గుర్తించి నీకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చినారు. జెడ్పీటీసీ టికెట్ ఇచ్చినాక నువ్వు ప్రజారాజ్యంలోకి పోయి పెరిగి ఈరోజు నువ్వు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండి నువ్వు పీకిందేమి చేసిందేమి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు పోయింది ప్రజల ధనాన్ని దోసుకోవడానికి పోయినావే తప్ప నీకు ప్రజలకు సేవ చేయాలనే ఊసుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఏం చేసినా కూడా అది ల్యాండ్ వచ్చేసి కమర్షియల్ ల్యాండ్ అని చెప్పి చూపించినారు. మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కాదు కమర్షియల్ ల్యాండ్ అని 1,10,000 తీసుకున్నానని చెప్పి చెప్తున్నారు. అంతా కలిపితే కూడా మీరు 2 కోట్ల కంటే ఎక్కువ తీసుకోలేదు. అది మా దగ్గర రిజిస్ట్రేషన్తో సహా మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఇది ఐటీ వాళ్ళు మీకు ఇచ్చినటువంటి నోటీస్, ఇది ఇంతవరకు దానికి రిప్లై లేదు. ఆ నిపుణులు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ నిపుణులు ఒకవేళ ఇదే ఇంటగానా దీనికి ముందు సవాల్ విసురుతున్నాం, మేము ముందు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి. లోకేష్ బాబు కూడా అవసరం లేదు, నేను లోకల్గా ఉంటున్నాను కాబట్టి నేనే సవాల్ విసురుతున్నాను. ముందు ఈ ఇన్కమ్ ట్యాక్స్ దానికి సమాధానం చెప్పండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏం చేస్తున్నావు, ల్యాండ్ మైను శాండ్ వైను ఇవన్నిటిని కూడా మీరు చేస్తున్నావే కానీ వేరే పని ఏమన్నా నీకుందా? అసలు నువ్వు ప్రజల గురించి ఆలోచిస్తున్నావా? తాగడానికి నీళ్ళు లేవు, ఆయన నడచడానికి రోడ్లు లేవు, కనీసం దానిపైన ఏదైనా దృష్టి పెట్టినారా? నువ్వు పెట్టలేదు, మీ ముఖ్యమంత్రి పెట్టలేదు. ఎందుకంటే మీకు అందరికి అలవాటు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏడబ్ల్యూ ల్యాండ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయని వాళ్ళందరూ కూడా కబ్జా చేసుకునేటందుకు మీరు రెడీగా ఉన్నారు. కానీ దీనిల మీద మీరు పెట్టాలని చెప్పి మీరు ఆలోచిస్తలేరు. ఒక విలేకరి మీద ఆయన రాసినాడని వార్తలు విలేకరి మీద మీరు దెబ్బ కొట్టినారు. అదేవిధంగా ఆయన భార్యకి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని ఇవ్వకూడదని చెప్పి నువ్వు ఇంకొకరికి ఇప్పించినటువంటి ఘనత నీది. ఎవరైనా ఏదన్నా ఉంది అంటే ప్రభుత్వం తరఫున ఏదన్నా వచ్చింది అంటే దాన్ని మనం సహాయం చేయాలి, కానీ ఒకరి పొట్ట కొట్టడం అది పద్ధతి కాదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే నువ్వు ఏ ఊర్లో నువ్వు సక్రమంగా ఉన్నావు చెప్పండి. నేను ఎన్నిసార్లు నేను సవాల్ చేసినాను, ఎందుకు మా వాళ్ళని హింసిస్తున్నారు అని. ఆ ఊరది మన మార్కెట్ ఇంటి ముందు బైకులు పెట్టుకుంటే మీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి పల్లెటూరులోనే ఇంటి ముందు బైకులు పెట్టుకుంటే 1500 జుల్మానా వేస్తారా మీరు? 1500 జుల్మానా వేస్తారా మీరు? అరే వాళ్ళ ఇండ్ల ముందు వాళ్ళు పల్లెటూరులోనే ఏమి నీకేమైనా బండ్లు పోతాయా, లేకుంటే అడ్డం ఉన్నారా? టౌన్లోనంటే సరే అడ్డం ఉన్నారు, నువ్వు జుల్మానా వేయి. పల్లెటూరులో కూడా నువ్వు జుల్మానా వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిడుచుకున్న మీ అధికారులు మీరు ఇవన్నీ చేస్తున్నారే తప్ప ప్రజలు పనికొచ్చే విషయాలు ఏవి కూడా తీసుకోవటం లేదని చెప్పి నేను మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మానుకొని, ఇప్పటికైనా ఇది చేసుకొని నిజంగా కూడా ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళని ఆశీర్వదించమని నేను ప్రజలు కూడా కోరుతున్నాను. వీళ్ళ చేసినటువంటి అరాచకాలు మీరు గమనించండి.
పెత్తందారుల చేతిలో భూములు ఉన్నాయి, లోకేష్ బాబు అవి విడిపించి మా బీసీలకు న్యాయం చేయాలంటున్నాడు. పెత్తందారుల ఉన్నాయి అంటారంటే నువ్వు ముందు చెప్పు, ఏమున్నాయి అనేది చెప్పు, మేము కూడా దానికి సమాధానం చెప్తాం. ఇప్పుడు గవర్నమెంట్ నీది ఉంది, నువ్వు తీసుకో, మమ్మల్ని అడగాల్సిన పని ఏముంది? అంటే ఇవేమన్నా నువ్వు చేసినటువంటి రోడ్లా? ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి రోడ్లు ఇవి. నువ్వు ఎక్కడన్నా కానీ నేను ఒకటి అడుగుతున్నాను, గజ్జల్లి, విరుపాపురము, మళ్ళీ మీరారు, ముద్దనగేరి, ఇవన్నిటికీ నువ్వు పోదాంపా. నిజంగా కూడా నువ్వు బాగా చేసినావంటే ఇవన్నీ నీ చేతిలో ఉండేటువంటివి. దీనిలోకి ఏదన్నా రోడ్లు వేయించినావా అని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళగుందా ఇవ్వటము ఎక్కడన్నా ఒక్క రోడ్ అన్నా? గజ్జల్లో అయితే కనీసం సీసీ రోడ్లు లేక వర్షాకాలం వచ్చిందంటే ఆ పక్క మాగాని ఈ పక్క మాగాని ఆ నీళ్ళన్నీ కూడా ఆడ కుప్పయి అసలు పోవడానికి కూడా వాళ్ళైతే అమ్మ మేము ముసిరోళ్ళం, మేము ఏ విధంగా పోవాలా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం చెప్పయ్యా. నువ్వు ఆదోని సీసీ రోడ్లు కాదు మన తార్ రోడ్లు వేసినారు అంటారంటున్నావు. అంటే మెయిన్ రోడ్లు ఒకటే వేస్తే చాలా? ఊర్లో డ్రైనేజ్ వద్దా? సీసీ రోడ్లు వద్దా? ఇతన పంట పొలాలు ఆయన మంజునాథ్ అనేట ఆయన వచ్చి ఆయన ఎందుకు మీకు మళ్ళీ వెళ్ళిపోయినాడు, మళ్ళీ నేను భూములు అమ్మలేదని చెప్పి ఎందుకు వెళ్ళిపోయినాడు అని చెప్పి నేను అడుగుతున్నాను. పంట పొలాలు అమ్మి కొన్నాను అన్నప్పుడు మరి నువ్వు పంట నష్టపరిహారం ఎందుకు తీసుకున్నావు? నువ్వు మమ్మల్ని అన్నావు మా కోట్ల వాళ్ళు ఎవడయ్యా ఇచ్చింది మీ ప్రభుత్వంలో? నాన్న మాకు ఇచ్చినారని ఒక పైసా చూపెట్టమని ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తాను. అసలు మీ గవర్నమెంట్ నాకు కాదు, నేనంటే ధనవంతరాలని సరే వద్దు, నాకు వద్దు. పేద ప్రజలకి ఇచ్చినారా? పంట నష్టమైన వాళ్ళకి, పేద ప్రజలు తినడానికి తిండి లేనటువంటి వాళ్ళకి ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. లోకేష్ బాబు కండ్లారా నిన్న పోతా ఉంటే ప్రతి ఒక్కరు దగ్గరకు వచ్చి నేను పక్కనున్నాను, కావాలంటే నీకు వీడియోలు పంపిస్తాను. వాళ్ళు ఏమడిగినారు? మాకు తాగేటందుకు నీళ్ళు లేవు, కనీసం మాకు ఇండ్లు లేవు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు అని అడిగినారు. రా నువ్వు నేనే, లోకేష్ బాబు కూడా వద్దు, ఇంకా ఆయనకు పాదయాత్ర చాలా ఉంది, ఆయన నువ్వు నేను పోదాం. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నీకు ప్రత్యక్షంగా నేను చూపిస్తా. ఈరోజు ఒకటే 15, 20 తేదీన వీళ్ళు చేసినటువంటి ఈ మంజునాథ్ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? దీనికి సమాధానం చెప్పాను. లోకేష్ బాబు విసిరిన సవాల్కి దీనికి సమాధానం చెప్పు. మంజునాథ్ ఎందుకు వెళ్ళిపోయినాడు మీ దగ్గర నుంచి? ఈరోజు చూడండి, ఆయనే ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? మార్కెట్ ధరకే మా ఇంటికి రండి, మీ భూములు మీకు ఇచ్చేస్తాను. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. మార్కెట్ ధరలను చెల్లిస్తే భూములను ఇస్తాం అంటే ఏంది ఇది? నువ్వు ఒక దగ్గర కంపెనీ నుంచి కట్టబెట్టి తీసుకొని అగ్రిమెంటు, క్యాన్సిలేషన్ అగ్రిమెంటు ఆ మంజునాథ్ దగ్గర నుంచి క్యాన్సిలేషన్ చేసుకున్న అగ్రిమెంట్ పేపర్లతో సహా నేను నిరూపిస్తారా నీకు దమ్ము ధైర్యం ఉంటే. పెత్తందారులను ఉండవు కదా, ఇప్పుడు నీ గవర్నమెంట్ ఉంది, పెత్తందారులది బయటిది. లోకేష్ బాబు మాట సహాయం చేసినాడు, నిజంగా కూడా దానిపైన ఆయనకి సత్తా ఉందంటే లోకేష్ బాబు ఈరోజు కొనుక్కుంటా అన్నాడు. అసలు కొనుక్కోవడానికి అమ్మడానికి నువ్వు ఎవరువయ్యా? కొనుక్కోవడానికి అమ్మడానికి ఆయన ఎవరు? ఇది కోర్టులో ఉంది రాసి, ఈరోజు నాకు కోర్టుతో సంబంధం లేదని ఈరోజు మేము లోకేష్ బాబు వారికి కూడా వద్దు, మేమే డబ్బులు పెట్టి మేమే కొని ప్రజలకు ఉచితంగా ఇస్తాను.
అరే ముందు నువ్వు ఆ కంపెనీతో నేను ఇప్పిస్తానో సస్తానో ఆయనక చూసుకుందాం. ఆ రోజు నా మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, అంతే కదా. అసలు ఎప్పుడు చూసినా వల్గర్ భాష మాట్లాడడము ఇవన్నీ అవసరం ఆయనకి? అరే మేమేం చెప్పినాము? ప్రజలకు పనికొచ్చే మాటలు మేము చెప్తాం అంటే నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఏం నిన్ను అనలేమా మేము? కానీ మా సంస్కృతి అడ్డం వస్తూ ఉంది. ఒక్క మాట చాలు మిమ్మల్ని తిట్టడానికి, మేము తిట్టము. లోకేష్ బాబు సవాల్ ఇచ్చాడు మేడం, మంత్రి స్పందించలేదు. నెక్స్ట్ రైతులకి బాధిత రైతులకు మీరు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతారు కానీ లేదంటే భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు వాళ్ళు? అయ్యా వాళ్ళు ఇప్పటి వరకు కూడా మాతోనే ఉన్నారు. వాళ్ళు ఒకటే మా మీద నమ్మకం పెట్టుకోండేది. తప్పకుండా మళ్ళీ వీళ్ళకి రైతులకి భూములు ఇచ్చే బాధ్యత మా పైన మోసుకుంటాం మేము.